ఇవాళ మాకు ఇక్కడ సోలార్ ఎక్లిప్స్ అన్నమాట. సో ఇంకా నేను ఆన్లైన్ లో వెతికి ఇంట్లోనే ఒక చిన్న సోలార్ ఎక్లిప్స్ వ్యూయర్ ఒకటి చెయ్యొచ్చు అని చెప్పి ఆన్లైన్ లో చూసాను. మా ఆరు ఉంటే నేనేం పని చేయలేనండి. చూడండి ఎలా ఎక్కుతున్నాడు. కొంతసేపు అయ్యాక మొత్తం చీకటి అయిపోతుందంట. సో మాకు కూడా తెలీదు. ఈ బాక్స్ ఓపెన్ చేసి I can see ఆ సన్ లైట్ నుంచి చిన్న లైట్ వస్తే వస్తుంది షేడ్ లాగా. ఓ యా ఇట్స్ క్లోజింగ్ డౌన్. చూడు మధ్యాహ్నం 3ంటికి ఎలా ఉందో. హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? రైట్ నౌ పిల్లలు మేము చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము. సో ఇవాళ మాకు ఇక్కడ సోలార్ ఎక్లిప్స్ అన్నమాట. సో దాన్ని చూడడానికి సోలార్ ఎక్లిప్స్ గ్లాసెస్ కోసం చాలా వెతికాము. 2 hours నుంచి నేను సురేష్ తిరుగుతూనే ఉన్నాము. బట్ మేము చాలా లేట్ గా వెతుకుతున్నాం అని మాకు అప్పుడు అర్థమైంది. అన్ని ప్లేసెస్ లో కూడా సోలార్ ఎక్లిప్స్ గ్లాసెస్ అన్ని కూడా అయిపోయాయి. సో ఇంకా నేను ఆన్లైన్ లో వెతికి ఇంట్లోనే ఒక చిన్న సోలార్ ఎక్లిప్స్ వ్యూయర్ ఒకటి చెయ్యొచ్చు అని చెప్పి ఆన్లైన్ లో చూసాను. సో అది ఇప్పుడు ట్రై చేస్తున్నాను. మాకు ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అరౌండ్ అవుతుంది. ఇంకొక ½ an hour లో ఎక్లిప్స్ వస్తుంది అనమాట. అప్పుడు ఇదంతా చీకటి అయిపోతుంది అని అంటున్నారు. నేను ఇంతవరకు పర్సనల్లీ ఎక్లిప్స్ అలా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో మేమంతా హ్యాపీగా ఉన్నాము. సో అందరం రెడీ అయ్యి చక్కగా ఫుడ్ తినేసి కూర్చుని వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంతలోపు గబగబా ఈ వ్యూయర్ కూడా చేసేద్దాము. ఫస్ట్ ఒక సీరియల్ బాక్స్ తీసుకోమన్నారు. సో ఆ సీరియల్ బాక్స్ కింద పార్ట్ ని మనం ఇప్పుడు ట్రేస్ చేసి కట్ చేయాలన్నమాట. You have to trace it? Yeah. I didn't know. Yeah. సో ఒక వైట్ పేపర్ తో అది పార్ట్ ని ట్రేస్ చేసి కట్ చేయమన్నారు. సో ఇప్పుడు దీన్ని లోపల ఇలా వేసేయాలన్నమాట. బాక్స్ లోపలి ఎంటీ బాక్స్ కదా ఇది. ఈ ఎంటీ బాక్స్ లోపల ఆ కింద మనకి నేను చూపిస్తాను. సో ఆ వైట్ పేపర్ కనిపిస్తుంది కదా, ఆ వైట్ పేపర్ అందులో వేసేసి తర్వాత సో ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఇది కట్ చేయాలి. కట్ చేసి ఇక్కడ స్క్వేర్స్ చేయమన్నారు. ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ వదిలేసి ఈ 2 పార్ట్స్ స్క్వేర్స్ కింద కట్ చేయాలన్నమాట. సో చూసారు కదా, ఒక సైడ్ స్క్వేర్ నేను చేసేసాను. ఇప్పుడు ఇటు సైడ్ కూడా స్క్వేర్ చేయాలి. సో ఇలా 2 sides స్క్వేర్ చేశాను నేను. ఇక్కడ ఒక స్క్వేర్, ఇక్కడ ఒక స్క్వేర్, ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది కదా, దీన్ని అల్యూమినియం ఫాయిల్ తో కవర్ చేయాలి. ఇది ఓపెన్ గా ఉండాలన్నమాట. వెయిటారు ఫస్ట్ నేను టేప్ చేసేస్తాను. దీన్ని కూడా టేప్ చేసేద్దాం ఫస్ట్. ఈ టేప్ ని నేను ఇక్కడ మొత్తం సెట్ చేసేస్తున్నాను. మా ఆరు ఉంటే నేనేం పని చేయలేనండి. చూడండి ఎలా ఎక్కుతున్నాడు. ఏ ఉండరా. What is he saying? Mommy, Daddy, he's saying. Mama, the tape is on your shirt. That's okay, ma'am. ఓకే, దీన్ని మంచిగా ఇక్కడ ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఒక సైడ్ మనం అల్యూమినియం ఫాయిల్ తో కవర్ చేసేయాలన్నమాట. ఓకే, అసలు ఏంట్రా నువ్వు? సో ఈ అల్యూమినియం ఫాయిల్ ఒకటి పెట్టి ఒక సైడ్ కి అంతా నీట్ గా టేప్ చేసేయాలి. అది అవసరం లేదండి, అది ఆల్రెడీ మధ్యలో చినిగిపోయింది. అందుకే కమ్ నాన్న
ఓకే. అండ్ ఇక్కడ మధ్యలో ఒక ఏమంటారు పుష్పిన్ ఉంటుంది కదా, దాంతో ఒక హోల్ చేయాలంట. 2 స్క్వేర్స్ ఉన్నాయి కదా, ఒక స్క్వేర్ ఓపెన్ ఉంది, ఇంకొక స్క్వేర్ లో మధ్యలో ఒక హోల్ చేయాలి. నేను ఒక పుష్పిన్ తీసుకుని స్క్వేర్ కి మధ్యలో ఒక హోల్ చేశాను. సో మనం ఈ హోల్ నుంచి చూడాలన్నమాట. అండ్ సన్ మన బ్యాక్ సైడ్ ఉండాలి. ఈ హోల్ నుంచి చూసి సన్ లైట్ ఇందులోంచి మనకి ఫోకస్ అవ్వాలి లోపలికి, అప్పుడు కనిపిస్తుందంట. యాక్చువల్లీ నేను ఇంతకు ముందు ఎప్పుడు ట్రై చేయలేదు, సో మేము కూడా ట్రై చేసి చూపిస్తాము. అండ్ మాతో పాటు మీరు కూడా సోలార్ ఎక్లిప్స్ చూసేయండి. సో రైట్ నౌ చూసారు కదా, బయటంతా ఎండ్ ఉంది, కొంతసేపు అయ్యాక మొత్తం చీకటి అయిపోతుందంట. సో మాకు కూడా తెలీదు. ఈ బాక్స్ ఓపెన్ చేసి షేడ్ కనబడుతుంది సార్ ఇందులో, చూడు అయిపోతుంది. సో ఈ సోలార్ ఎక్లిప్స్ వ్యూయర్ చేసిన తర్వాత మాకు సరిగ్గా ఫోకస్ చేయడం రాలేదండి. సో యాక్చువల్లీ సన్ మనకు బ్యాక్ ఉండేలాగా మనం నుంచుని సన్ లైట్ మనం ఒక చిన్న హోల్ పెట్టాం కదా అల్యూమినియం ఫాయిల్లో, ఆ లైట్ అందులో పడితే సన్ షాడో వచ్చేసి మనం కింద ఒక వైట్ పేపర్ పెట్టాం కదా లోపల, దాని మీద పడి మనకి ఆ సన్ షేప్ అలాగా క్రెసెంట్ షేప్ వస్తున్నప్పుడు మళ్ళీ మామూలుగా అవుతున్నప్పుడు అంతా నీట్ గా కనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్ లో అది ఫోకస్ చేయడం తెలియక ఇంకా అది పని చేయట్లేదేమో అని చెప్పి నేను విండ్ షీల్డ్స్ కానీ ఇంకా ఏమన్నా దొరుకుతాయా ఇంట్లో అని చెప్పి చాలా తీసుకొచ్చాను. బట్ ఫైనల్లీ మాకు ఫోకస్ చేయడం వచ్చింది. ఆ సన్ లైట్ నుంచి చిన్న లైట్ వస్తే వస్తుంది షేడ్ లాగా. ఓ యా, ఇట్స్ క్లోజింగ్ డౌన్. కెన్ యు సీ ద లైట్? హియర్ పుట్ ఇట్ హియర్. The light goes slowly down. Can you see that? Yeah. Oh, I understand. Wait, actually, I don't understand. Nana, that light is like sun, okay? రాదురా చూడరా తెలీదా? Can I see it? I'll be able to describe better than ఎంత బాగా కనిపిస్తుందో. Yeah, it's closing. I don't understand. I will tell you. Okay. Can you see that? Come here, Angel Tali. You see the light? లోపల So are you seeing a round circle or are you seeing a half like moon? Half moon. That means the moon is in front of the sun and you cannot see the full sun. Understand? That's what I was telling you. Yeah, that's what, Nana. That's what I was telling you. It even works like this. Oh, right there. Dada, can you see Dada? Yes. అత్తయ్య మీకు అర్థమైంది కదా? అంత దూరం పెట్టక్కలే, జస్ట్ నీకు లైట్ కనిపిస్తుంది కదా. It's closing. It's closing. లైట్ అక్కడ సో సూర్యుడు అక్కడ వరకు కవర్ అయిపోయాడు అన్నమాట బేసిక్ గా. ఆ సన్ ఉంది చూసారా, రౌండ్ నెమ్మది క్లోజ్ అవుతుంది అత్తయ్య. And did you guys observe it's becoming very very cold? Yeah. The moon is blocking the sun, so it's very cold now. The moon is cold. The moon is not cold. There is no sun, so it's cold. It's very cold. Nanu, want to get your coats? No. Yeah, go get your coats quickly. Yeah, 5 minutes. Get Ara's coat also. సో బాక్స్ లోపల మనం ఒక వైట్ పేపర్ పెట్టాం కదా, అండ్ పైన అల్యూమినియం ఫాయిల్ కి ఒక హోల్ చేసాము. ఆ హోల్ నుంచి సన్ లైట్ ఇలా పడుతుంది, మనకి సన్ షేప్ కనిపిస్తుంది కదా, రైట్ నౌ సర్కిల్ గా కనిపిస్తుంది. మనకి మూన్ కవర్ అయ్యే కొద్దీ షేప్ మారుతూ మనకి క్రెసెంట్ షేప్ వచ్చి మొత్తం కవర్ అయిపోతుంది అనమాట. చాలా బాగా కనిపిస్తుంది. Almost, yeah, it will be. It's 99.94% dark here. Anam garu ready? But it's already dark. Can you see that? It's already very dark outside. It's almost like night time in the middle of the day. Yeah, night time in the middle of the day. What do you call that? Afternoon night? కలాగా ఉంది. ఇందులోంచి కనబడుతుంది అనమాట. సో మొత్తం బ్లాక్ అయిపోతే నీకు అది మొత్తం అయిపోయినట్టు సూర్యగ్రహణం. అంతే ఉంటుంది. Daddy, does the camera see it? The camera is not able to see it, and I tried. I'll show you, but it looks like very daisy. అయిపోయింది, క్లోజ్ అవుతున్నట్టుంది. ఓపెన్ అవుతుందా ఇప్పుడు?
చూడు మధ్యాహ్నం 3ంటికి ఎలా ఉందో. తీసుకపో త్వరగా. అప్పటిదాకా బానే ఉంది. అండ్ సన్ ని మూన్ కవర్ చేస్తున్న కొద్దీ మనకి చీకటి అవుతున్న కొద్దీ చలిగా అయిపోయింది అనమాట. పిల్లలు కోట్స్ కావాలన్నారు. మధ్యాహ్నం 3ంటికి చీకటి ఏంటంటే అరే ఐ కెనాట్ సీ ఇట్ ఇన్ ద కెమెరా. ఓ వావ్. చూడు ఎంత చీకటో. Guys, we don't need glasses. Actually, I can see. I don't know why they didn't say. But it ain't camera. Asal kanapatలేదు. Agu, let me. కొంతసేపు తర్వాత మొత్తం సన్ అంతా కూడా మూన్ కవర్ చేసేసింది. చాలా బాగా కనిపించింది. మాకైతే ఎంత క్లియర్గా కనిపించిందో. యాక్చువల్లీ అలా కవర్ చేసినప్పుడు డైరెక్ట్గా మనం చూడగలుగుతున్నాం అనమాట. ఎలా కనిపిస్తుందంటే జస్ట్ మనకి సన్ చుట్టూ ఒక చిన్న కార్నర్లో లైట్ కనిపిస్తుంది. అండ్ చిన్న డైమండ్ లాగా పైన ఒక రింగ్ లాగా కనిపించింది. చాలా బాగా కనిపించింది. భలే క్యూట్గా అనిపించింది. సో ఇంతకు ముందంతా బాగా బ్రైట్గా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా చూడలేకపోయాము. బట్ సన్ మొత్తం కవర్ చేసినప్పుడు మటుకు బాగా క్లియర్గా కనిపించింది. అండ్ మీరు ఇంట్లో చూస్తున్నారు కదా, ఫస్ట్ అంతా చీకటి అయిపోయింది. తర్వాత నెమ్మదిగా మొత్తం వెలుతురు వచ్చేసింది. సో మూన్ కవర్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత అండ్ అసలు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 5 minutesలో అయిపోయిందండి టక మొత్తం అంతా కూడా. సో భలే ఎంజాయ్ చేసాం మేమైతే. పిల్లలు కూడా అంత ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు. అండ్ మీరు నన్ను కూడా చూడొచ్చు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చిన్నప్పుడు చాలాసార్లు నేను టీవీస్లో న్యూస్లో చూస్తూ ఉన్నానండి, కానీ లైవ్గా నా అంతటి నేను ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం, నేను కూడా చిన్నపిల్లని అయిపోయాను యాక్చువల్లీ. No, it's all light and bright here again. అయిపోయింది. ఎంత బ్రైట్ లైట్ వచ్చేసింది. ఇప్పుడు అర్థమైందా నేను ఇక్కడ ఎందుకు ఇల్లు తీసుకున్నాను? ఎంత బాగా కనిపించింది అత్తయ్య. అన్ని మన బ్యాక్ యార్డ్ నుంచి చూసుకోవచ్చు. నిజంగా ఎంత బాగా కనిపించింది. ఓన్లీ కెమెరా క్యాప్చర్ చేయలేకపోయింది. సో సాడ్. మనకు అర్థం కాలేదు ఎలా చేయాలి. మూన్ ఇస్ గోయింగ్ అవుట్. చూద్దాం ఉండొచ్చు. ఆ విజువల్ అంతా మేము కెమెరాలో రికార్డ్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నాం, కానీ అస్సలు కెమెరాలోనే కనిపించలేదండి. మాకు క్లోజ్ అయినప్పుడు మా కళ్ళకే ఎంత బ్యూటిఫుల్ గా కనిపించిందో. ఇంకా సురేష్ ఇలా కాదని చెప్పి ఫొటోస్ కొన్ని క్లిక్ చేశారనమాట. సో అందులో ఒక 2 photos కొంచెం బాగా వచ్చాయి, నీట్ గా కనిపిస్తూ. మిగతావన్నీ కూడా కెమెరాలో వీడియో తీస్తే మటుకు వీడియోలో అస్సలు కనిపించలేదు. ఎలా వచ్చిందో మూసేసి లైటింగ్ వచ్చేసింది, ఓపెన్ అయిపోయింది. అండ్ పిల్లలు మటుకు నేను చేసిన ఆ ఎక్లిప్స్ వ్యూవర్ని మటుకు బాగా ఇష్టపడ్డారండి. బయట నేను గ్లాసెస్ కొన్నా కూడా అంత ఇష్టంగా చూసేవాళ్ళు కాదేమో, బట్ సొంతంగా నేను తయారు చేసి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని అంత బాగా ఇష్టపడితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చాలా మంది ఇక్కడ నయాగరా ఫాల్స్ కి వెళ్ళారండి ఎక్లిప్స్ చూడడానికి. స్పెషల్ గా రూమ్స్ బుక్ చేసుకుని ఒక 1 month ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారు చాలా మంది. సో అలా వెళ్ళి చూసిన వాళ్ళు అందరూ కలిసి ఒక గ్రూప్ గా చూసుంటారు. బట్ ఇలా ఇక్కడ ఇంట్లో ఫ్యామిలీతో చూడడం మాకు ఇంకా చాలా స్పెషల్ గా అనిపించింది. మేమే చక్కగా ఇలా తయారు చేసుకుని చూడడం. Can I see it, Nana? Yeah, Daddy, show to the camera what's the word. కెమెరా Yeah, it's slowly. ఇందాక ఇక్కడ కింద వచ్చింది, ఇప్పుడు పైన. ఇందాక సర్కిల్ చూసారు కదా, ఇప్పుడు మూన్ కవర్ అయినప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది అనమాట క్రెసెంట్ షేప్ లో. అలా నెమ్మదిగా షేప్ చిన్నగా అవుతూ పెద్దగా అవుతూ అదంతా కూడా మనకి లోపల క్లియర్ గా కనిపించింది. బ్లాక్ అవడం కనిపించింది. డైమండ్ రింగ్ లాగా షేప్ అంటారు. అన్ని బాగా చూసాం. బాగా చూసాం. ఓకే, ఇంట్లో కూర్చొని సోలార్ ఎక్లిప్స్ చూస్తారు. వెరీ గుడ్. సో మొత్తానికి ఇది బాగా పనిచేసిందండి. స్టార్టింగ్ లో అసలు ఏం పని చేయట్లేదు అనుకున్నాం, కానీ మాకే ఫోకస్ చేయడం రాలేదు. బట్ తర్వాత చక్కగా ఆ మూన్ ఎట్లా అయితే కవర్ అయిందో ఈ హోల్ వల్ల అలాగే నీట్ గా కవర్ అయింది. ఎప్పుడు చూడలేదు ఇండియాలో కానీ ఇక్కడ కానీ. కనకాకి ఫస్ట్ టైం నేను చూసాను క్లియర్ గా. చాలా బాగుంది.
సో అదండి మాకు ఇక్కడ కెనడాలో మా ఇంటి దగ్గర కనిపించిన సోలార్ ఎక్లిప్స్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా మాతో పాటు సోలార్ ఎక్లిప్స్ చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, bye bye.